సో అందరికీ హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మీలో ఎవరైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూద్దాం మీలో ఎంతమంది ఈగర్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. ఓకే, సో ఆల్రెడీ మనకు అక్కడక్కడ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాయి. సో మీ కాలేజ్ కనుక ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేసిన కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, సో నాకు తెలిసిన కొన్ని కాలేజెస్ ఈరోజు నుంచి ఫస్ట్ ఇయర్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇదంతా పక్కన పెడితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా, అసలు మనం ఆశలు పెట్టుకోవచ్చా లేదని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో మెయిన్గా ఒక 2 పాయింట్స్ అయితే ఉన్నాయండి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పడానికి. ఒక 2 పాయింట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలి తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఎస్. సో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది అని చెప్పడానికి మెయిన్గా ఒక 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇక చూడండి, స్పాట్ అండ్ క్యాట్ బి అంటే కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అన్నమాట. సో స్పాట్ అంటే కనుక మనకు కౌన్సిలింగ్ తర్వాత ఏవైతే మిగిలిన సీట్లు ఉంటాయో అవన్నీ సీట్లు కూడా స్పాట్ అడ్మిషన్స్ కింద ఫిలప్ చేస్తారు. సో స్పాట్ అడ్మిషన్ అయినా లేకపోతే కేటగిరీ బి అడ్మిషన్ అయినా మనకు ఫీజు రిమర్స్మెంట్ అయితే రాదనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటే కనుక చూడండి, స్పాట్ అండ్ కేటగిరీ బి అడ్మిషన్స్ 2024 ఈ లింక్ మనం ఓపెన్ చేసుకుంటే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఏపీ యాప్సెట్ ఎంపీసీ 2024 కేటగిరీ బి. సో కేటగిరీ బి అడ్మిషన్స్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది, స్పాట్ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకు అఫీషియల్గా అయితే ఈ వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు. సపరేట్గా కేటగిరీ బికి సపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, అలాగే స్పాట్కి కూడా సపరేట్ నోటిఫికేషన్ అయితే రావాలన్నమాట జనరల్గా. సో రాలేదు కాబట్టి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ 3-4 ఇయర్స్ కౌన్సిలింగ్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇయర్ కూడా మినిమం 3 కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. మినిమం 3 కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మనకు 3 కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అంతకుముందు ఇయర్ కూడా మనకు 3 కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అంతకుముందు ఇయర్ 3 కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా 2 కౌన్సిలింగ్తో ఆపేయలేదు, 3 కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. కాకపోతే కొంచెం లేట్గా కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఎనీహౌ మనకు ఈ 2 రీజన్స్ వల్ల థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పి అనుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి, చూద్దామని. ఓకేనా, సో ఇదే అప్డేట్. థ్యాంక్ యూ.